మీకు ఈ వీడియోలో తెలుగులో చెప్పబోతున్నాను హౌ ఐ స్టైల్ మై హెయిర్. ఈ హెయిర్ని నేను ఇలా స్టైల్ చేయబోతున్నాను. ఇది అంతా నేను తెలుగులో చెప్తాను. నా హెయిర్ టైప్ చాలా వేవీ. సో ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు బౌన్స్ ఎలా వస్తుంది, సాఫ్ట్నెస్ ఎలా వస్తుంది, మీకు ప్రతి డీటెయిల్ చెప్తాను. మీరు బ్లో బ్రష్ ఎందుకు యూస్ చేయాలో నేను చెప్తాను. బికాస్ బ్లో బ్రష్ మీకు వాల్యూమ్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు మీ హెయిర్ హాట్గా ఉన్నప్పుడే రోల్ చేస్తే అది వెంటనే ఇట్ విల్ అడాప్ట్ టు దాట్ రోలర్ షేప్. మీ దగ్గర ఇప్పుడు రోలర్స్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఐ విల్ షో యూ ఓన్లీ యూజింగ్ క్లిప్స్ యాజ్ వెల్. సో అదంతా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, సో ఫస్ట్ నేను నా హెయిర్ ఫ్రంట్ పార్ట్ లైక్ బ్యాంగ్స్ని స్టైల్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను నా ఫ్రంట్ హెయిర్ ఎందుకు స్టైల్ చేస్తున్నా అంటే, ఫ్రంట్ హెయిర్ ఎంత ఎక్కువసేపు అలాగే ఉంటుందో మన ఫేస్ లుక్ కూడా అంత బాగా కనిపిస్తుంది. సో అందుకే నేను బ్యాంగ్స్ని స్టైల్ చేస్తున్నా. ఫస్ట్ దాన్ని ఒక క్లిప్తో నేను సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక హీట్ ప్రొటెక్టెంట్ కూడా యూజ్ చేస్తున్నాను నా హెయిర్ కోసం. బికాస్ మనం డ్యామేజ్ చేయకూడదు మన హెయిర్ని. మీరు నా హెయిర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇట్స్ వెరీ డ్రై. సో ఐఎమ్ ఆల్సో యూజింగ్ ద హీట్. సో అందుకని హీట్ ప్రొటెక్టెంట్ కంపల్సరీ వాడాలి. నేను ఇక్కడ లారియల్ ప్యారిస్ సీరం వాడుతున్నాను. అది హీట్ ప్రొటెక్టెంట్లా యూజ్ చేయొచ్చు. మీకు ఫ్రిజ్ కూడా తక్కువ చేస్తుంది. ఇట్ ఈస్ అ మల్టీ పర్పస్ థింగ్. సో మీరు అది ఖచ్చితంగా యూజ్ చేయండి. వితౌట్ హీట్ ప్రొటెక్టెంట్ అస్సలు మీ హెయిర్ని స్టైల్ చేయకండి. సో నేను మీకు చెప్పాను కదా, వితౌట్ ఎనీ రోలర్స్ యూజింగ్ ఓన్లీ క్లిప్స్ మీకు చెప్తానని. సో ఈ టైప్ ఆఫ్ క్లిప్స్ మీ దగ్గర ఉంటే బెస్ట్. సో నేను నా హెయిర్ని సెక్షన్స్లో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి నా హెయిర్ని ఒక్కటే సెక్షన్ ఆఫ్ హెయిర్ని మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే నా హెయిర్ చాలా వేవీగా ఉంది. సో ఆ సిల్కీనెస్, స్మూత్నెస్ అదంతా రావడానికి టైం పడుతుంది. సో డెఫినెట్లీ మీరు 1-2 టైమ్స్ చేస్తే అస్సలు మీ హెయిర్ స్ట్రైట్గా సిల్కీగా ఉండదు. మీరు కంపల్సరీగా ఒక 7 టైమ్స్, నేనైతే జనరలీ 7 టైమ్స్ చేస్తాను. సో మీరు అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా ట్రై చేసి చూడండి. ఒకవేళ నా హెయిర్ అంతా వేవీగా మీ హెయిర్ లేదు అంటే మీకు తొందరగా వచ్చేస్తుంది ఆ సిల్కీనెస్. బట్ తొందరగా రావట్లేదు అని అంటే మీరు అప్పుడప్పుడు ఏం మిస్టేక్ చేస్తారంటే, లైక్ ఈ బ్లో డ్రై నా హెయిర్కి వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ ఏ బ్లో డ్రై అయినా మీరు సరిగ్గా స్టైల్ చేయాలంటే ఎక్కువ యూజ్ చేయాలి. సో అందుకే మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి హీట్ ప్రొటెక్టెంట్ కంపల్సరీగా వాడాలి. సో అదే హీట్ ప్రొటెక్టెంట్ మీరు వాడితే హీట్ ఎక్కువ అప్లై అయినా సరే మీ హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో ఇలాగా మీరు స్టైల్ చేయండి. మీ బ్లో డ్రైతో అట్లీస్ట్ 5-6 టైమ్స్ అయినా అదే సెక్షన్ ఆఫ్ హెయిర్కి బ్లో డ్రై చేస్తూ ఉండండి. నేను మీకు చూపిస్తున్నాను ఎలా నేను బ్లో డ్రై చేస్తానో. లైక్ లోపల బయట, లైక్ ఫ్రంట్ ఇంకా లోపల కూడా నేను సరిగా స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే కంప్లీట్ హెయిర్ సాఫ్ట్గా ఉండాలని. బ్లో డ్రై చేసిన నెక్స్ట్ స్టెప్ మీరు చూస్తున్నారు కదా, నేను నా హెయిర్ని ఫోల్డ్ చేస్తున్నాను. బికాస్ నా దగ్గర రోలర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇలా కూడా ఈజీగా మీరు స్టైల్ చేయొచ్చు. రోలర్స్ ఉంటే సమ్టైమ్స్ బ్లో డ్రై చేయడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో వితౌట్ దట్ డిస్టర్బెన్స్ ఆల్సో మీరు ఇలా ట్రై చేయొచ్చు. మీ దగ్గర రోలర్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం, మీరు రోలర్స్ పెట్టి కూడా బ్లో డ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకున్నాను ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను ఎక్కువ సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని అదే హెయిర్ని మల్టిపుల్ టైమ్స్ స్టైల్ చేస్తున్నాను. మీ ఇక్కడ బ్లో బ్రష్ చాలా థిక్గా ఉంది కాబట్టి, చాలా బ్రాడ్గా ఉంది కాబట్టి ఎంత థిక్ హెయిర్ మీరు తీసుకున్నా సరే అది స్టైల్ చేసేస్తుంది. బట్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆ సాఫ్ట్నెస్ రావడానికి. సో ఇది స్టైల్ చేసిన తర్వాత కూడా నేను సేమ్ అలాగే రోల్ చేస్తున్నాను అండ్ క్లిప్తో సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన హెయిర్ ఫ్రిజీగా ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ దానికి బ్లో డ్రై చేస్తే అంత
తర్వాత ఫ్రిజ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. ఎక్కువ నాట్స్ రావు. మనం ఇప్పుడు ఎంత ఎక్కువ బ్లో డ్రై చేస్తే తర్వాత అంతే నాట్స్ రావు. సో ఈ బ్లో డ్రై నాట్స్ రాకుండా ఫ్రిజ్ కూడా తక్కువ చేస్తుంది. సో అదొక ప్లస్ పాయింట్. మీ నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు కొంచెం సిల్కీగా కనిపిస్తుంది. ఈ బ్లో డ్రై మీకు 2-3 డేస్ వరకు అయితే ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్గా విత్ సేమ్ స్టైలింగ్ మీకు 3 డేస్ వరకు ఉండాలంటే మీరు సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి. సెట్టింగ్ స్ప్రే లేదు అని అంటే అయినా పర్లేదు. మొత్తం ఎగ్జాక్ట్గా స్టైలింగ్ ఉండకపోయినా సరే కొంచెం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం అలాగే రోల్ చేసాం కాబట్టి మన హెయిర్ కూడా అలాగే స్టైల్ అయ్యి ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ బ్లో డ్రై స్టైలింగ్ని ట్రై చేయండి అండ్ సిల్కీ బౌన్సీ హెయిర్ని పొందండి. So I really hope you like this video and do not forget to subscribe. Love you all. Bye.